ఒక హిట్ సినిమా తీయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వర్కౌట్ అయితే సినిమాలో స్టోరీ బాగుంటే హీరో హీరోయిన్లు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిగిలిన అన్ని అంశాలు కూడా దానికి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయితే సినిమా హిట్ అవుతుంది. వాటిల్లో ఏది సరిగా లేకపోయినా కొన్ని సందర్భాల్లో అన్నీ సరిగా లేకపోతే మాత్రమే సినిమా ఫ్లాప్ అవుతుంది. కొన్ని సినిమాలు కొన్ని పాయింట్స్ ద్వారా అది ఫ్లాప్ అయినా సరే యావరేజ్గా నిలిచి ఎవరైతే ప్రొడ్యూసర్లో వాళ్ళని బయటకు వేస్తూ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన అంశమే. కానీ ఇప్పుడు హిట్ అయితే దాని క్రెడిట్ తీసుకోవడానికి చాలామంది ఉంటారు, కానీ ఫ్లాప్ అయితే మాత్రం దాన్ని ఒకరికే అప్పచెప్పడానికి ఒకరికే కనెక్ట్ చేయడానికి కొద్దిమంది అయితే ప్రయత్నిస్తున్నారు. నేను కొన్ని బైట్స్ చూపిస్తాను. ఈ బైట్స్లో ఈ సినిమా అన్నది ఎవరిది అన్న క్వశ్చన్ అయితే అందరికీ రైజ్ అవుతుంది. నిజంగానే సినిమాని హిట్ ఫ్లాప్ చేసేంత స్థాయి, హిట్ ఫ్లాప్ చేసేంత ధైర్యము, అలాంటి ఒక సామర్థ్యము ఒక పొలిటికల్ పార్టీకి ఉందా అన్న క్వశ్చను చాలామందిలో వస్తుంది. అవును, అదే జరుగుతుందని చెప్తుంది ఎవరో కాదు, కొంతమంది వ్యక్తులు. వాళ్ళ బైట్స్ మీరు వినండి. ఆ బైట్స్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ సినిమా ఎవరిది అన్న క్వశ్చను సమాధానం మీరు చెప్తారేమో. ఒకసారి మొదటగా టీడీపీ పవన్తో మనం స్టార్ట్ చేద్దాం. పవన్ అంటే మనందరికీ తెలుసు, మెగా స్టార్ తమ్ముడు, పవర్ స్టార్గా ఆయన చాలా సుపరిచితులు. దేశవ్యాప్తంగా ఆయనకి కోట్లలో అభిమానులు ఉంటారు. ఆయన కేవలము చిన్న చిన్న మ్యానరిజమ్స్ ఆయన్ని సూపర్ హీరోగా మార్చిన నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు చూపుతా ఉన్నారు. ఆ వకీల్ సాబ్ దిల్ రాజు గారు ఎందుకని సినిమా తీశారు, మాతో చంపుతున్నారు. మీరు సినిమా తీయకుండా కానుందంటే ఇప్పటికి ఆంధ్రలో సినిమాలు రిలీజ్ అయ్యింది. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి తెలుసుకోండి, రెడ్డి తెలుసుకోండి. నమ్మకాలు మీరు చెప్పండి. మీరు పని చేస్తారు బాబు. ఈ రోజు నుంచి దిల్ రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మమ్మల్ని బతికించండి. దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. సినిమా పోయింది 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 అని చెప్పి ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో గట్టిగానే ప్రయత్నం చేశారు అబ్బాయి. అరే అబ్బాయి, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సినిమా బాగాలేకపోతే మార్నింగ్ షో తర్వాత ఎవడు రాడరా అబ్బాయిలో. అలాగే మీ పేటీఎం బ్యాచ్ ఎంత తగులుకొని ఈ సినిమాని నాశనం చేయాలని ట్రై చేసినా నాకు వచ్చే లాస్ ఏం లేదురా అబ్బాయి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. నేను మంచి సినిమా తీశాను, అది బాగుందా బాగాలేదనేది మిక్స్డ్ టాక్ అని ఒకటి మొదలుపెట్టారు మీరు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో అలాగే ట్విట్టర్లో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. సినిమా రిలీజ్ కాకముందే వాడికి ఒకటే 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారా నీకు పేటిఎం వర్తిస్తుందిరా, నీకు 1000 సబ్స్క్రైబర్లు ఉంటే మీకు పేటిఎం వర్తిస్తుంది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న మీకు మీరు ఎంత తన్నకలాడినా నా సినిమాని మీరు ఆపలేరు కూడా. సో నా సినిమా బాగుందా లేదా అని డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్. మీరు మొత్తానికి మీరైతే గెలిచారు రాబాయ్, మీరైతే గెలిచారు. ఏది ఆ సినిమాకి జనాన్ని ఆపటానికి ట్రై చేశారు, కొంతవరకు గెలిచారు. కానీ సినిమా చూసినోడు నలుగురికి చెప్తున్నాడు రాబాయ్, 4 రోజులకి ఎక్కుద్ది, లేదంటే వారానికి ఎక్కుద్ది, కానీ సినిమా ఎక్కుద్ది. రాసుకోండి ఇది. ఈ సినిమా పేటిఎం డబ్బులతో తీయలేదురా, నేను కష్టపడి 1.5 సంవత్సరం తీసా. నేను మొత్తాన్ని గట్టిగానే ట్రై చేశారు అబ్బాయి. మనం ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం. సినిమా హిట్ అయితేనేమో అది వాళ్ళ గొప్పతనము, ఫ్లాప్ అయితేనేమో సోషల్ మీడియాలోను డిజిటల్ మీడియాలోను దానికి అగేన్స్ట్గా ఒక ఆర్గనైజ్డ్గా దాన్ని ప్రమోట్ చేశారు, దానివల్ల జనాలు రాలేదు అనే మాట మాట్లాడుతూ ఉంటారు. సో అది నిజమా అబద్ధమా అన్న దానికి సంబంధించి మనం చూస్తే బాహుబలి లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి 2 రోజులు మిక్స్డ్ టాక్ అనే పేరుతో జనాలు థియేటర్కి వెళ్తారో లేదో అనుమానం వచ్చిందని డైరెక్ట్గా రాజమౌళిని చెప్పుకున్నారు.
కానీ సినిమా చూసిన తర్వాత సినిమా చూసొచ్చిన వాళ్ళ రియాక్షన్స్ చూసి ఆ తర్వాత అది సూపర్ హిట్ అయ్యి భారతదేశంలోనే ఏ తెలుగు సినిమా కూడా సాధించలేని ఎన్నో రికార్డులని అది సొంతం చేసుకుంది. బాహుబలి 2 గురించి కూడా అలాంటి డిస్కషన్ జరిగింది. అది దేశంలోనే అతిపెద్ద సినిమాగా అది ఆ తర్వాత అవతరించిన సినిమాను మనం చూసాం. కానీ ఇప్పుడు ఇక్కడ చేస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా హిట్ అయితేనేమో అది వాళ్ళ గొప్పతనంగాను, ఫెయిల్ అయితేనేమో వాళ్ళ రాజకీయాలకు సంబంధించిన ఇన్క్లేషన్ల ద్వారా అది ఆపోజిట్ వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అందులో ముఖ్యంగా శివాజీకి సంబంధించి. శివాజీ మొదట్లో టీడీపీకి అంటకాగినట్టుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీతో విడిపోయి టీడీపీ సపరేట్గా మోదీని విమర్శించడం స్టార్ట్ చేశారో శివాజీ అప్పుడు ఇమ్మీడియట్లీ ఒక న్యూట్రల్ స్టాండ్ అనే పేరుతో బీజేపీకి అంటకాగే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ వ్యక్తిగాను సరే ఆయన పొలిటికల్ ఇన్క్లినేషన్స్ ఆయన చెప్పే మాటలు వాడండి పక్కన పెడితే రీసెంట్గా దండోరా అనే ఒక సినిమా వచ్చింది. ఎవరైతే దాన్ని ఓటీటీలో చూశారో వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా అని చెప్పేసి దాన్ని ప్రతి ఒక్కరూ అన్నారు. దాంట్లో ఎక్కువ మార్కులు పడిన వ్యక్తి శివాజీని. శివాజీ యాక్టింగ్కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు, మళ్ళీ ఇంకోసారి ఫ్యాన్స్ అయిపోయారు. కానీ వాళ్ళు కూడా ఆయన్ని చెప్పారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణమో ఒకవేళ ఎవరైనా ఒక 2 రీజన్స్ రాయండి అంటే దండోరా సినిమా టైంలో ఈయన మాట్లాడిన మాటలు, ఈయన చేసిన వ్యాఖ్యలు, దాని ద్వారా క్రియేట్ అయిన నెగిటివిటీ, ఆ కారణంగానే ఆ సినిమాని థియేటర్లో చూడడానికి చాలామంది వెళ్ళలేదు. అలాగే లిటిల్ హార్ట్స్ అనే సినిమానో లేకపోతే ఈయన తీసిన 90s లాంటి సినిమాలు ఎన్నో సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్టార్టింగ్లో ఎవరు ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వకపోయినా ఎలాంటి రెస్పాన్సెస్ ఇవ్వకపోయినా నచ్చి జనాలు ఆ తర్వాత థియేటర్లకు వెళ్ళి చూశారు. చూడని వాళ్ళు ఓటీటీలో దానికి చూసి తద్వారా కూడా ఆ ప్రొడ్యూసర్లకి లాభం వచ్చేలాగా చేశారు. ఇప్పుడు ఈయన ఒక సినిమా తీశారు. సినిమా బాగుందా బాగాలేదా డిసైడ్ చేసేవాళ్ళు ఎవరు? బాగున్న సినిమాని బాగోలేదని ఎంత ఊదరగొట్టినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న అని చెప్పడానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టుగా 5 రూపాయల కోసం ఆశపడి పోస్టులు పెట్టే పేటీఎం వ్యక్తిలో చెబితే ఒక సినిమా చచ్చిపోతుంది అని మనం మాట్లాడుతున్నాము అంటేనే మన మెచ్యూరిటీకి సంబంధించిన విషయంలో కొన్ని అనుమానాలు వస్తాయి. మనం విశ్వక్సేన్ మాట్లాడిన దాంట్లో కూడా సినిమాని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఓకే, మీరు సారీ చెప్పారు, దాని ద్వారా సినిమా ఏమైనా బతికిందా? ఆయనే ఆ తర్వాత అదే వ్యక్తి ఎవరైతే మనం మాట్లాడుతున్నామో అదే వ్యక్తి తర్వాత తన తల్లి కూడా ఆ సినిమా చూసి నన్ను జాలిగా చూసింది అని చెప్పారు. లైలా అనే సినిమా గురించి పెద్ద ఇక్కడే మనము టైటిల్స్ ఆపాల్సిన అవసరం లేదు. లైలా అనే ఒక సినిమాని ఆయన సినిమా తీసి ఆ సినిమా ఫ్లాప్ అయితే తన తల్లే, సొంత తల్లి కన్న తల్లే ఆయన్ని చాలా జాలిగా చూసింది, ఎలాంటి సినిమా ఎందుకు తీసామని చెప్పేసి అని ఆయన చెప్పుకుంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? సినిమా బాగాలేదు. జగన్మోహన్ రెడ్డో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వాళ్ళు నెగిటివ్గా చేయడం వల్ల ఆ సినిమా పోలే, ఆ సినిమా బాగాలేదు. మీ సినిమా ఉంది, సినిమా బాగాలేదు. వీళ్ళు చెప్పినంత మాత్రం ఇది ఒక్కటి కేవలం ఇక్కడే ఆగిపోలేదు. అది మీరు నేషనల్ లెవెల్లో కూడా మీరు చూస్తే బాయ్కాట్ అని చెప్పి చాలా సినిమాలని తీసుకొచ్చారు. బాయ్కాట్ చావా అన్నారు, బాయ్కాట్ దంగల్ అన్నారు, బాయ్కాట్ చాలా సినిమా పేర్లు చెప్పారు. ఫ్లాప్ అయిన సినిమాలకి రీజన్ 200% సినిమాలో కథ లేకపోవడము, కథనం బాగాలేకపోవడము, ఆ సినిమా వర్కౌట్ కాకపోవడం. అంతేగాని ఎవరో పెట్టే సోషల్ మీడియా పోస్టులతో సినిమాలు చచ్చిపోవు. ఒకప్పుడు మనకు ఉండేది ఏంటి అంటే ఎవరైతే రివ్యూలో రాస్తారో ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరైనా రివ్యూ రాస్తే వాటి వల్ల అక్కడ ప్రాబ్లం పడుతుంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో. కానీ ఫస్ట్ రిలీజ్ అయ్యేది ఇంటర్నేషనల్లోనే. అక్కడ వాళ్ళు ఎవరైనా సినిమాని చూసి దాని గురించి నెగిటివ్గా రాస్తే ఇక్కడ తగ్గుతాయి. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వడం కన్నా 3-4 రోజుల ముందు నుంచే వాటికి అడ్వాన్స్ బుకింగ్లు ఉంటాయి. ఒక్కసారి అడ్వాన్స్ బుకింగ్ పెట్టిన తర్వాత మీరు క్యాన్సిల్ అవ్వడానికి ఆప్షన్ లేదు. ఆ డబ్బులు రిఫండ్ రావు. థియేటర్ సినిమాకి జనాలు చూడడానికి రావట్లేదు అంటే సినిమా బాగాలేదు, అంతే, వేరే ఇంకేం లేదు. అంతకుముందు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు, బాగాలేదని వస్తే ఆగిపోతున్నారు తప్ప వీళ్ళు సినిమా బాగాలేదని చెప్పడం ద్వారా ఎవరు రావట్లేదు, ఆగట్లేదు, ముందుకెళ్ళట్లేదు. సో ఇదంతా రాంగ్ పర్సెప్షన్ మాత్రమే. మీరు చేత కానిది, మీరు చేయలేని అంశాన్ని జగన్మోహన్ రెడ్డికో వైఎస్ఆర్సీపీకో మీరు కనెక్ట్ చేయడం ద్వారా వాళ్ళను గొప్పలను చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న మనం చూసాము, మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో బయట వాళ్ళకి ఇద్దామని ప్రయత్నం చేస్తే ఎవరు రాలేదు. దానికి రాకపోవడానికి కారణం అది సస్టైనబుల్ బిజినెస్ కాదు అని బిజినెస్ మెన్లు ఆలోచించుంటారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి ఇంకోరో మేము వస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్ళడం కాకపోవచ్చు. మేబీ అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనిపించింది, అదే రీజన్ కాదు. అలా అనుకుంటే మాత్రం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వాటన్నిటి కారణంగా ఏం జరగాలి, ఎలా జరుగుతుంది దానికి సంబంధించిన డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంది. కానీ అలాంటిది ఏం లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా అంశాలని పరిగణలోకి తీసుకున్న దాంట్లో ఇది ఒక అంశం మాత్రమే అవుతుంది. నిజంగానే సినిమా బాగుంది అని
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత ఉందో దానికి డబల్ ఇవాళ టీడీపీ సోషల్ మీడియా అలాగే జనసేన సోషల్ మీడియా ఉంది. వీళ్ళు బాగాలేదని రాస్తే వాళ్ళు బాగుందని రాస్తారు. అలానే సినిమాలు హిట్ అవుతున్నాయా? బాలకృష్ణ సినిమాలు ఫ్లాప్ సినిమాలు లేవా? నారా రోహిత్ తీసిన సినిమాలు ఎందుకు ఆడట్లేదు? అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ సినిమాలు ఎందుకు సూపర్ హిట్ అయిపోతున్నాయి? దానికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారా? ఏం లేదు. సో గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, సినిమాలు హిట్ అవ్వడానికి, ఫ్లాప్ అవ్వడానికి కథనము ఆ సంబంధించిన ఫార్ములా వర్కౌట్ అవ్వడమే తప్ప సోషల్ మీడియాలో వీటిలో పెట్టే ఇవైతే కాదు. కాబట్టి అలాంటి ఒక పర్సెప్షన్ని మీరు జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయడము మానేసేయండి. బాగుంది అంటే జనాల్లో చూస్తారు, మీరే చెప్తున్నారు. ఒక రోజు 2 రోజుల్లో వాళ్ళు దాన్ని ఆపగలుగుతారు తప్ప మౌత్ పబ్లిసిటీని ఆపడం అన్నది సోషల్ మీడియా చేత కూడా కాదు. అదొకటి మాత్రమే గుర్తుపెట్టుకోవాలని చెప్పాలి. సినిమా అన్నది అందరిది. సినిమా ఎవరి సొత్తు కాదు, ఎవరి జాగిరు కాదు. అది మీదైనా, వైఎస్ఆర్సీపీదైనా, టీడీపీదైనా, జనసేనదైనా, ఎవరిదైనా సరే. బాగున్న సినిమా హిట్ అవుతుంది, బాగాలేని సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇదే ఫార్ములా. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.